శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో టాటా గ్రూప్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ ఇంతకుముందు ఆంధ్ర, తెలంగాణ ఆర్టీసీలకు ప్రభుత్వం 1000 టికెట్ల ప్రత్యేక దర్శనాన్ని కల్పించేది అని, 6 నెలల క్రితం ఆ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది అన్నారు. తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేక టికెట్ల దర్శనాన్ని కల్పించాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కోరినట్లుగా తెలిపారు. నేను వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరిగింది. మన 2 రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి వేడుకోవడం జరిగింది. నిన్నే జేఈఓ వెంకయ్య చౌదరి గారు కలవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము మరియు టీటీడీ అంతకుముందు టీజీఎస్ఆర్టీసీకి, ఏపీఎస్ఆర్టీసీకి, మన టూరిజం డిపార్ట్మెంట్స్ కి, కర్ణాటక, తమిళనాడు అందరికి కూడా సపరేట్ 300 దర్శనం టికెట్స్ ఇచ్చేసి చాలా మంది ప్రజలకి, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బాగా అనుకూలమైంది. 1000 టికెట్స్ ఇచ్చేది అది అనుకోకుండా డిసెంబర్ నుంచి క్యాన్సిల్ కావడం జరిగింది. సో నిన్నే జేఓ గారికి అడిగి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను, ఆ ఒక సిస్టమ్ ని, ఆ ఒక ప్రాసెస్ ని మళ్ళీ పునరుద్ధరించాలి. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, మన అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా బాగా మేలు జరుగుతుంది. 2 ఆర్టీసీ కార్పొరేషన్స్ కూడా మేలు జరుగుతుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. సో గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కన్సిడర్ చేసి ఈ యొక్క ఫెసిలిటీని మళ్ళీ స్టార్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి దర్శనానికి శ్రీవారి ఆలయం ఎదుర్కొన్న ప్రసాద కేంద్రం వద్దకు పేరయ్య గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వెంకటేశ్వర్లు శ్రీవారి ఆలయం ఎదుర్కొన్న ప్రసాద కేంద్రం పేరయ్య గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు వ్యక్తిగత ప్రయాణంతో వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. కొంగు బంగారమైనటువంటి దేవదేవుడు ఈ రాష్ట్ర ప్రజల యొక్క, ఈ దేశం ప్రజల యొక్క ఆర్థిక అంశాలను, సామాజిక అంశాలను, వ్యత్యాసాలను తగ్గించి సౌహృదమైనటువంటి భావనను ప్రజానికలను నెలకొల్పి ప్రతి వ్యక్తికి విద్యా బుద్ధులు కల్పించాలని, కర్షకులకు ఆమోదయోగ్యమైనటువంటి పంటలు పండి వారి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడాలని, తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క కొంగు బంగారమైన వెంకటేశ్వర స్వామికి మరొక్కసారి మరి మొక్కుకుంటూ రాష్ట్ర అభివృద్ధి, ఈ దేశ అభివృద్ధి జరగాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు వ్యక్తిగత ప్రయాణంతో వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. కొంగు బంగారమైనటువంటి దేవదేవుడు ఈ రాష్ట్ర ప్రజల యొక్క, ఈ దేశం ప్రజల యొక్క ఆర్థిక అంశాలను, సామాజిక అంశాలను, వ్యత్యాసాలను తగ్గించి సౌహృద